ఉద్యమ కాలంలో డీఎస్పీ పదవిని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తృణప్రాయంగా ఎంచిన దిశాలి ఆమె. అనేక మంది త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన ప్రత్యేక తెలంగాణ నేలపై ప్రత్యేకించి పోలీస్ అధికారి ఉద్యోగాన్ని త్యాగించిన ఆ అబల నళినికి నిండా అన్యాయమే జరిగింది. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన వారు మరియు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన వారు కూడా సదరు పోలీస్ అధికారిపై మహిళని కనికరం కూడా లేకుండా గాలికి వదిలేసిన సందర్భంపై తెలంగాణ సమాజం పగ్గుమంటుంది. తాజాగా ఆమె చావు బతుకుల మధ్య ఉన్నానని మరియు అవసాన దశలో ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ పోస్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా స్పందించాల్సిన కీలక తరుణం ఆసన్నమైంది. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయత్రి, యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్టుకు ఇవ్వాల్సిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్ కు ధన్యవాదాలు. సెలవిక మిత్రులారా అంటూ నళిని తన లేఖను ముగించారు.